అంటే మీరు పడుతున్న ఇబ్బంది పైన మంత్రిని కలిసిరా సంబంధిత పొన్నం ప్రభాకర్ని కలిసినాము. టైం ఇస్తలేడు. చేస్తుంది ఇవి చేస్తా అన్నాడు కానీ చేసింది లేదు. పట్టించుకునే లేదు అసలు. మంత్రులు టైం ఇస్తా కదా, ఆ డ్రైవర్లు అంటేనే పక్క పడేసే అంటారు అంతే. డ్రైవర్లు అంటేనే గేట్ కాడికి రాణిస్తలేరు. ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం. పాలన లేదు, ప్రజాపాలన లేదు, ఏ పాలన లేదు. అంత పాలన, మందిని ముంచే పాలన. భక్తు ఎవరిని నమ్మతట్లేరు. ఏ ప్రజలు కూడా ఇలా ఓటేయరు. అది అసలు కాంగ్రెస్ నమ్మటలే లేరు. నమ్మరు కూడా, నెక్స్ట్ కూడా నమ్మరు. గెలిచేది కాంగ్రెస్ అంటారు వాళ్ళు మరి. గెలవదన్నా, 100% కాంగ్రెస్ గెలవది. మీరు చూడండి, 100% టీఆర్ఎస్ వేస్తుంది, మళ్ళీ బీఆర్ఎస్ వేస్తుంది. గోపీనాథ్ సార్ భార్యనే గెలుస్తుంది. బీఆర్ఎస్ కు ఓటేస్తే అభివృద్ధి అయిపోతా అంటుండగా ముఖ్యమంత్రి. అభివృద్ధి ఆపోవడానికి ఆయన ఏమన్నా సంతం ఆయుధమన్నా? ఆయన ఇంట్లోకి వెళ్ళి ఇస్తుండా? ఆయన ఇంట్లోకి వెళ్ళి ఇస్తలేడు కదా. మా ప్రజల సొమ్ము మాకు ఇవ్వాలి. ఆయన భూములమ్ము, ఆయన ఆస్తులమ్ము మాకు ఇస్తలేడన్నా. మీ ఇంటి పన్ను కడుతున్నాము, నల్ల బిల్లు కడుతున్నాము, కరెంటు బిల్లు కడుతున్నాము, అగారగారు ఎన్నో పన్నులు కడుతున్నాం. మా పైసలు మాకు ఇవ్వాలి, మా ప్రజలకు చెందాలి. కానీ మీరు అట్లా చేస్తలేరు. ఇంకా మా భూములు కబ్జాలు పెట్టి మమ్మల్ని అన్యాయం చేసి మా భూములు అమ్ముకొని మీరు బాగుపడుతున్నారు అన్న. మీరు బిల్డింగ్లు కడుతున్నారు, మీరు కబ్జాలు చేస్తారు. మా పైసలు మాకే అందుతలేవని బాధ.